ఎప్పుడూ కూడా జీవాహారముతో బ్రతకటానికే చూస్తుంది. ఈ జీవాహారము ఎప్పుడైతే భుజిస్తూ ఉంటామో మనకు ఆకలి దప్పుకలు కూడా తెలియవండి. మోసే మరి 40 రోజులు ఆ సినాయి పర్వతం మీద ఏం తిన్నాడు? ఆయన దేవుని వద్ద ఉండి ఆ వాక్యమును 7 ఆజ్ఞల పలక రాస్తూ ఉన్నప్పుడు అతనికి ఆకలి దప్పికలు లేవండి. ఆకలి దప్పికలు లేకుండా అతని ముఖం ఒక తేజస్సుగా మారిపోయింది, ఒక ప్రకాశమానమైన వెలుగుగా మారిపోయింది. మనము అనుక్షణము దేవుని అనుభూతులకు మనం వెళ్ళి దేవుణ్ణి మనము కలుసుకుని ప్రార్థించి విజ్ఞాపన చేసి దేవుని మహిమను ప్రభావమును మనం పొందుకునే వారిలాగా ఉండాలండి. ఎక్కువగా దేవుళ్ళు గడిపే ఒక వ్యక్తి ముఖం ఎలాగుంటుందంటే ఆ ముఖం ఒక తేజస్తో వెలుగుతూ ఉంటుంది, ఒక మహిమతో వెలుగుతుంటుంది, ఒక ప్రకాశంగా ఉంటుంది. ఆ ముఖంలో ఒక శాంతిగా, ఒక సమాధానం, ఒక నెమ్మది కనపడుతూ ఉంటుంది. నెమ్మది కనపడుతుంది. చింతించ